Hi guys, welcome back to our YouTube channel. This is Bindu Durga A to Z. And first, subscribe to our channel. Please like, share to your friends. మీ లైక్ అనేది ఒక ఒక 10 మెంబర్స్కి అనేది రీచ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పిన మ్యాటర్ వాళ్ళకైనా యూజ్ అవుతుంది, లేకపోతే మీకైనా. మీరు బట్టతలతో, హెయిర్ ఫాల్‌తో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. జస్ట్ 50 రూపీస్‌తో మన చుట్టుపక్కల ఉండే సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. జస్ట్ ఓన్లీ 50 రూపీస్. ఒక్కసారి రాసుకుంటే వద్దన్నా సరే జుట్టు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఎంత సింపుల్‌గా చేసుకోవాలంటే అంత సింపుల్‌గా చేసుకుందాం. ఇప్పుడు నేను చూపించే వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు పిన్ టు పిన్ ప్రాసెస్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. అండి అందరికి హాయ్. ఆన్‌లైన్‌లో మనం నూనె ఆర్డర్ చేసుకుంటున్నాం కదా! అది మంచిది, చెడ్డది వేరువేరుగా వస్తున్నాయి. కాబట్టి మనం ఇంట్లోనే తయారు చేసుకుందాం మంచి నూనె. పావు కేజీ కోకోనట్ ఆయిల్‌కి నేను ఇది తీసుకుంటున్నాను. ఉసిరాకు, యాపాకు. యాపాకంటే మనం జుట్టు ఊడిపోవడం, సొంట ఎక్కువగా ఉండటం, పేలు పెట్టేయడం ఇలా ఉన్నాయి కదా! అవన్నీ తీసుకోవడానికి యాపాకేస్తున్నాను. మందార పువ్వులు, ఉసిరికాయలు జుట్టుకి చాలా మంచిది. చాలా బాగా గ్రోత్‌గా ఎదుగుద్ది. తర్వాత మందారాకు చాలా మంచిది. కలర్ చేంజ్ అవ్వడం కోసం ఎక్కువగా అందరికి ముసలెంటికలొచ్చేయడం, రాగెంటుకలు అలా ఉంటాయి కదా! ఓన్లీ బ్లాక్ హెయిర్ కోసం మందారాకు తీసుకుంటున్నాను. ములగాకు కూడా జుట్టుకి బలం కోసం. కరివేపాకు కోసం అయితే చెప్పవసరం లేదు. అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ వేయటం వల్ల నూనె అనేది వేరే స్మెల్ అనేది వస్తది. ఆ స్మెల్ తీసుకోవడం కోసం బాగా ఫ్లేవర్ కోసం అందరూ ఇష్టపడడానికి నేను సన్నజాజులనేవి తీసుకుంటున్నాను. మరి మనం ఆయిల్ ప్రాసెస్ చూద్దాం. ఈ కోకోనట్ ఆయిలు మనం ఏదన్నా తీసుకోవచ్చు. పారాషూట్ అన్నా తీసుకోవచ్చు. మామూలుగా మన షాపుల్లో నూనెన్నా తీసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకుంటే కొంచెం మంచి మంచి క్వాలిటీ అయితే రావట్లేదు. దానివల్ల ఏంటంటే చిన్న పిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు జుట్టనేది ఊడిపోతుంది. బట్ మనం ఇలా తయారు చేసుకొని మన పిల్లలకి మనము కూడా యూజ్ చేయడం వల్ల నేచురల్‌గా అనేది ఉంటాది. ఆయిల్ హీట్ అవుతుంది. చాలా మంచిదనమాట. జుట్టుకి మనం ఇది ప్రతి ఒక్కరు తయారు చేసుకుంటుంటారు. కానీ ఇలా తయారు చేసి చూడండి. మీకు సరే అండి. అయితే ఆయిల్ హీట్ అయింది. నేను ఫస్టు యాపాకేస్తున్నాను. ఇది యాపాకు. యాపాకు ఏసిన తర్వాత ఉసిరాకు కూడా ఏస్తున్నాను. చూసారా ఎక్కువగా నురగనేది ఎలా వస్తుందో. మందారాకు, ఉసిరికాయలు కూడా ఏస్తున్నానండి నేను. ఇదే నూనె వాడాలి, ఇదే నూనె తయారు చేసుకోవాలి అనేది ఏం లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే మనకి దగ్గరలో ఏవేవి ఉంటాయో వాటిలతో చేసుకుంటే మనకి చాలా మంచిది. కరివేపాకు, ములగాకు ఏసేసాను. ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత మందారేద్దాం. ఒకసారి కలుపుదాం. చిన్న పిల్లలకైతే వాళ్ళకి ఏం ఆయిల్ చేస్తున్నావు? ఏంటి ప్రాసెస్ ఏంటి అసలా? ఈ ప్రాసెస్ అనేది ఏం లేదురా. ఇప్పుడు చిన్న వాళ్ళ కాంచి పెద్దవాళ్ళ వరకు అందరికి కూడా హెయిర్ అనేది ఊడిపోతుంది. మగవాళ్ళకైతే ఏకంగా బట్టతల అనేది వచ్చేస్తుంది. ఈ నూనె వాడటం వల్ల చాలా మంచిది. ఎందుకంటే ఇదే నూనె వాడాలని చెప్పట్లేదు. కొంచెం మనకు తయారు చేసుకొని వాడేదానికన్నా ఆన్‌లైన్‌లో కొనుక్కునే దానికని ఇంట్లో ఫుడ్‌కి, బయట ఫుడ్‌కి తేడా ఉంటది కాబట్టి ఇంట్లో చేసుకున్న ఫుడ్ సూపర్‌గా ఉంటది. బయట ఫుడ్ ఎంత బాగున్నా సరే ఆరోగ్యం అనేది చెడిపోద్ది. బట్ మనం ఇలా చేసుకొని చూస్తే చాలా బావుంటది. చూడండి ఈ ఆకులన్నీ ఏగిన తర్వాత నూనె అనేది చూడు వెంటనే చేంజ్ అవుతది. నైట్ చేస్తే ఉదయానికి కానీ కలర్ మారదు అంటారు. మనం ఇలా ట్రై చేస్తే మనకి హాఫ్ అన్ అవర్ కల్లా కలర్ అనేది చేంజ్ అవుద్ది. మందార కూడా ఏసేస్తున్నాను. సన్నజాజులనేది ఏస్తున్నానండి. ఎందుకంటే సన్నజాజులేయడం వల్ల మనం మార్కెట్‌లో కొనుక్కుంటున్నాం కదా నూనె. ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ వస్తది. చాలా బావుంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. సరే అండి. ఇవన్నీ ఏసాను కదా! ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఎలా ఉందో. చూసారండి 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి నూనె అనేది ఎంత బాగా స్మెల్ అనేది వస్తుందో. ఎక్కువగా సన్నజాజులే స్మెల్ వస్తున్నాయండి. చాలా వస్తుంది నూనెలో.
ట్రై చేసి చూడండి. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదండీ! చిన్న పిల్లలు ఎక్కువగాని కడుపు నొప్పిగా ఉందని, వాళ్ళకి జ్వరం రావటం ఇలా ఉంటాయి కదా! ఆళ్ళకి నూనె అనేది వంటికి రాస్తే చాలా బాగా వస్తదండి. జ్వరం తగ్గిపోవటం, ఒళ్ళు సల్లబడటం చాలా తగ్గుద్ది. ఎందుకంటే నేను మా అమ్మాయికి 1 ఇయర్ పాపకి నేను ఆల్రెడీ ఇది ఇంట్లో వాడి చూసాను. చాలా బాగా కనిపించింది. ఒకసారి మీరు గూడా ట్రై చేయండి. ఇంట్లో చిన్న పిల్లలుంటే తప్పక ట్రై చేయండి. వాళ్ళు ఎండాకాలంలో ఎండలో ఎక్కువగా తిరుగుతున్నారు కదా! బట్ ఇదనేది వెంటనే ఏసీలో ఉంటే ఎలా ఉంటదో కూల్ చేసేస్తది. స్లోగా కలర్ అనేది చేంజ్ అవుతుందండి. చూడండి ఒకసారి మనం వేసిన ఐటెమ్స్ అన్నీ ఎలా అయిపోయాయో. బాగా మంచి స్మెల్ అనేది వస్తుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది. నూనె హెయిర్ కన్నా తినేయాలనిపిచ్చేస్తుంది నాకైతే. చాలా బావుంది. ఈ నూనె తయారైపోయిందండి. ఇంకా మనం స్టవ్ అనేది ఆపేద్దాం. స్టవ్ ఆపేసిన తర్వాత నూనె వేడి తగ్గిన తర్వాత చల్లారాక బాటిల్‌లో పోసి ఎలా వచ్చింది కలర్ చేంజ్ అయిందో లేదో చూపిస్తా. సరేనా? చూడండి మనం బయట మార్కెట్‌లో కొంటున్నాం కదా ఆయిలు. సేమ్ యాక్ట్ అలాగొచ్చింది. ఫైనల్‌గా అయితే మనం తీసుకున్న పావు కేజీ ఆయిల్‌కి ఇంతైతే వచ్చింది. అండ్ ఒరిజినల్ కలర్ అయితే ఇలా వచ్చింది బాటిల్ ఫుల్‌గా. అండ్ ఇదైతే మనకి వేస్ట్ ఆయిల్‌లో నుంచి వచ్చిన వేస్ట్ బిందు అది. దుర్గా A to Z సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. Subscribe to our channel. Bye. బాయ్.